2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిణామాల కారణంగా గోల్డ్, సిల్వర్, అదేవిధంగా కాపర్ పైన విపరీతమైనటువంటి ధరల ఒత్తిడి కనిపిస్తున్నట్టుగా కనపడుతుంది. సో సిల్వర్ అయితే మరీ తీవ్రంగా దాని యొక్క ధరను పెంచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమం 3 లక్షలకు కూడా పలికేటువంటి రోజు తొందరలోనే ఉందంటూ కూడా ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మార్కెటింగ్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, సిల్వర్ బంగారం కంటే స్పీడ్గా తన రేట్ను పెంచుకుంటూ వెళ్తుంది. 3 లక్షలు రేపా ఎల్లుండా అనేటువంటి విధంగా కొనసాగుతుంది. ఎందుకు సార్ బంగారం కంటే కూడా వెండే అత్యంత వేగంగా పరుగులు తీస్తుంది? అంటే డిమాండ్ ఉంది కాబట్టి, మార్కెట్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని చేస్తున్నారు. ప్లస్ క్రిటికల్ మెటల్ కింద యుఎస్ ఎప్పుడైతే జియోలాజికల్ సర్వే వాళ్ళు చేసి వాళ్ళ క్రిటికల్ ఎలిమెంట్స్లో దాంట్లో మన సిల్వర్ కూడా యాడ్ చేశారో అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది, వెనక్కి తిరిగి చూసుకునేది లేదన్నట్టు. కాకపోతే ఇవాళ డౌనే ఉన్నాయి. ప్రస్తుతానికి గోల్డ్ 834 ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ ఉంది. సిల్వర్ 7,000 7,900 అంటే 8,000 పాయింట్స్ మైనస్లో ఉన్నాయి. అంటే ఇవాళ ఈక్విటీ మార్కెట్ పడింది, సిల్వర్ పడుతున్నాయి, మెటల్స్ కూడా పడుతున్నాయి. చూద్దాం. అది జనరల్గా ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఇది పెరిగినప్పుడు అది తగ్గుద్ది, అది తగ్గినప్పుడు ఇది పెరుగుద్ది. కానీ ఇవాళ రెండు ఈక్విటీ మార్కెట్ పడతా ఉంది, ప్లస్ ఇది మెటల్స్ పడతా ఉన్నాయి. రెండు పడినాయి. సో క్రూడ్ న్యూట్రల్గా ఉంది. మిగతా బ్రెంట్ క్రూడ్ అవన్నీ మామూలు, క్రూడ్ పెద్ద పడలేదు. సో మిగతాది మెటల్స్ అన్ని దాదాపుగా డౌనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ అమౌంట్స్ చూసినా మీకు 4,000 ప్రజెంట్ రేట్ వచ్చేసి 4,435 ఉంది. దాదాపు $4,794 వరకు వెళ్ళింది. సిల్వర్ ఏమో $76 నడుస్తుంది. $2 మైనస్లో ఉంది. ఇవాళ 83 ఈజ్ హై. 83 వరకు వెళ్ళింది. అంటే సిల్వర్ ఎక్కడ దాకా వెళ్ళచ్చు? ఇంటర్నేషనల్ అమౌంట్స్ చూస్తే $100 వరకు వెళ్ళే అవకాశం ఉందంటే ఓవర్ ఎ పీరియడ్, షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే వెళ్ళే ఛాన్స్ ఉంది 100 వరకు. అంటే ఇక్కడ అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3 లక్షలు దాటిపోద్ది. 3 లక్షల దాటిపోద్ది. అంటే మనం పెట్టుకున్న టార్గెట్ నెక్స్ట్ ఇయర్ 2.43 ఉంది కాబట్టి 50 హై 2,59,692. ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో ఎంసీఎక్స్ లో హై ఇది 2,59,692. ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో దెన్ ఇట్ విల్ బ్రేక్అవుట్ లైక్ ఎనీథింగ్. నెక్స్ట్ స్టెప్ 275 వరకు రావచ్చు. 275 ఎప్పుడైతే ఆల్ టైమ్ హై అంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై క్రాస్ అయింది అనుకోండి, దానికి అప్పుడు నెక్స్ట్ 3 lakhs పెట్టుకోవచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకి ఎక్కడికక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిదని ఉద్దేశంతో నెక్స్ట్ R1 వచ్చేసి 275 తీసుకోవచ్చు. R2 వచ్చేసి 3 lakhs వరకు తీసుకోవచ్చు అండి. మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ పోయేటువంటి పరిణామం ఉంటుందా సార్? లేకుంటే ఏదైనా నెలకొన్నటువంటి పరిణామాల కారణంగా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల కారణంగా ఆల్ ఆఫ్ సడన్ గా భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా ఏమైనా ఉంటుందా? ఇవాళ అయితే పెరగాలి. ఎందుకంటే ఆయన టరీఫ్లు 50% అన్నది మీరు ఆయిల్ అక్కడి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి, ఆ యుక్రెయిన్ రష్యా వార్ని ఎవరైతే ఫ్యూయలింగ్ చేస్తున్నారో, సో ఆయిల్ కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, పుతిన్ని అగ్రెసివ్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు లేకపోతే మళ్ళీ తగ్గిపోద్ది కదా. సో ఎవరికైతే ఆయిల్ కొంటున్నారో వాళ్ళందరి మీద మళ్ళీ ఇదేనని చెప్పి చైనా ఇండియా మీద రెండింటి మీద 500% వేస్తాను ట్యాక్స్ అని చెప్పి థ్రెటన్ చేస్తున్నారు ఆయన. సో మెయిన్ మన ఈక్విటీ మార్కెట్ పడటానికి అదొక మెయిన్ కారణం. దాంతో పాటుగా మీకు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు మిగతాయి కూడా ఉంటాయి కదా. సో ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, కన్సిస్టెంట్ గా కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. సో ఆ సెల్లింగ్ కూడా ఆగట్లేదు ఎక్కడ. సో దానివల్ల కొంచెం ఇది అవుతుంది అనుకోవచ్చు. ఒక రకంగా బంగారం కూడా నిన్న మొన్న కొంత పెరుగుదల కనిపించింది, ఈ రోజు కొంత తగ్గినట్టుగా కనపడుతుంది. అంటే మరలా తగ్గే మూమెంట్ ఏమైనా కనిపిస్తుందా, లేకుంటే ఈ ఒక్క రోజు అట్లా ఉందా? రేపు ఎట్లా ఉండే మార్కెట్ అవకాశం ఉంది రేపు? అంటే ఇది ఏంటి డైరెక్షన్ అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఆయన థ్రెటనింగే, ఇట్స్ ఇది వేస్తున్నానని చెప్పలేదు, కన్ఫర్మ్ చేయలేదు కదా. అంటే భయభ్రాంతులు చేస్తాడు ఆయన. ముందు థ్రెటన్ చేస్తున్నాడు, నేను చెప్పిన మాట వినాలి అనేది. 500% ట్యాక్స్ అనేది వేస్తే ఎవరికి ఇబ్బంది? మనకా వాళ్ళకా? వాళ్ళకే కదా. ఇప్పుడు 500% ట్యాక్స్ చేస్తే ఎండ్ యూజర్ ఎవరు ఇబ్బంది పడేది?
ఎవరు మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు దాని మీద 500 ట్యాక్స్ అంటే మనకి పంపించే వాళ్ళకి ఏం లేదు కదా పెయిన్, అక్కడ వాళ్ళకే కదా పెయిన్, ఎండ్ యూజర్కే కదా. సో వాళ్ళల్లో చైతన్యం రావట్లేదు. మరి అది ఎందుకో, మరి వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటున్నారో తెలియట్లేదు. అష్టదిగ్బంధనం అన్ని సైడ్ల నుంచి అష్టదిగ్బంధనం చేస్తే రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు అంటే 50 స్టేట్స్ నుంచి దాదాపుగా లాస్ట్ టైం వచ్చారు, కానీ అంత రివోల్ట్నెస్ ఎక్కువ రాలేదు. సో ఈసారి కొంచెం రావచ్చా అంటే మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ 2026 జూన్ 6. ఆ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ లో ఏమైనా చేంజ్ చేస్తారు, అప్పుడు ఏమన్నా బయటకు వస్తారా, అప్పుడు వచ్చి పార్టీ ప్లస్ జనాలు కొంచెం మూవ్మెంట్ వచ్చి ఏదన్నా ఫైర్ అనేది అప్పుడు వస్తుందా అనేది చూడాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో వచ్చాట అవుట్ బస్ట్ అవ్వాలి కదా. సో ఈ రకంగా చేస్తుంటే ఇప్పుడు మనకి ఎవరైతే పంపిస్తారో వాళ్ళకేం లేదు పెయిన్. సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే వాళ్ళ దాని అనుగుణంగా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ఎండ్ యూజర్ ఇబ్బంది పడతారు. వాళ్ళలోనే రివోల్ట్నెస్ రావాలి, చేంజ్ రావాలి. ఇంత మనమే ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి కదా అనే ఆ భయం వాళ్ళతో కలిగినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు వస్తుంది బయటికి, ఎందుకు అట్లా చేస్తున్నారని. అరే క్వశ్చనింగ్ ఉండాలి కదా. అంత చేస్తుంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు అంటే ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఎక్కువ పెట్టి కొనుక్కోవడమా, డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవడమా, ఉన్న రేటు కాకుండా ఫ్యూచర్ లో అదే ప్రోడక్ట్ ని ఇంకా ఎక్కువ పెట్టి కొనుక్కోవడమా. మేక్ అమెరికా గ్రేట్ ఏంటంటే యూ హ్యావ్ ద మనీ, అది వరల్డ్ మొత్తం తెలుసు, కానీ ఈ రకంగా పెట్టుకుంటారా అంటే డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది డెఫినెట్ గా వాళ్ళు. ఎందుకంటే బ్రిక్స్ పెరుగుతుంది కాబట్టి భయం వేస్తుంది దానికి. ఆ రకంగా $38 trillion డెట్ ఉంది వాళ్ళకి. $38 trillion అంటే దే ఆర్ గోయింగ్ ఎవ్రీ ఇయర్ డెట్ లో మునిగిపోతున్నారు. ఆ దాంట్లో 1.5% దాదాపుగా $1 trillion దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. అంటే మరి ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా బాండ్స్ తీసుకున్నాయి ఎప్పటి నుంచో. ఆ బాండ్స్ అన్ని అమ్ముతున్నారు కదా, మనం కూడా అమ్మాం రీసెంట్ గా, అమ్మేసి డాలర్స్ అన్ని మార్కెట్ లో అమ్మాం. సో అందుకు అట్లా ఆ బాండ్స్ అన్ని తగ్గిపోతుంటే మరి అప్పుడు వాళ్ళు పేమెంట్స్ అన్ని చేయాలి, అన్ని రకాలుగా టెన్షన్స్ ఉంటాయి ఆయనకి. సో అదే వాళ్ళు బాగా ఎక్కువ టెన్షన్స్ లో ఉన్నారు, దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎవ్రీ ఇయర్ డెట్ పెంచుకుంటా ఇప్పటికి 38 వచ్చారు. అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మీరు అడగచ్చు వేరే చిన్న కంట్రీస్ కి $4 trillion కూడా $9 trillion అట్లా కొన్ని ఉన్నాయి. పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే ఎక్కువ, కానీ $30 trillion కి $38 trillion మరి డెట్ అంటే మరి ఇంట్రెస్ట్ దే ఆర్ పేయింగ్, దే హ్యావ్ టు పే మోర్. ఎక్కడి నుంచి చేస్తారు, బాండ్స్ ఒక రకంగా విత్డ్రా చేసుకుంటున్నారు. సో డీడాలరైజేషన్ అవుతుంది, ట్రేడ్ కన్వర్షన్ జరగట్లేదు. ట్రేడ్ కన్వర్షన్ లో దాదాపుగా 10% అబోవ్ పెరిగింది ఇది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. అంటే డైరెక్ట్ కరెన్సీలో చేసుకుంటున్నారు, అంటే ట్యాక్స్ కట్టట్లేదు. మరి ఇవన్నీ పోతుంటే మరి భయం వేస్తుంది కదా ఆయనకి. ఇది ఈ ట్రేడ్ డిఫిసిట్, ఈ ట్రేడ్ కన్వర్షన్ ట్యాక్స్, ఇవన్నీ ఆయనకి వెన్నుపూసలో వెనుక వచ్చేటట్టు చేస్తున్నాయి. అందుకనే ఆయన ఈ రకంగా డాన్స్ చేస్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి ఏప్రిల్ మే వరకు, మార్చి ఏప్రిల్ వరకు, ఈ టైం వరకు మీ అంచనా ప్రకారం గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గుదల ఉండే అవకాశం ఉందా, పెరుగుదల ఉందా? పెరుగుదల ఉంటే ఎంతవరకు చేరుకునే అవకాశం ఉంది? పెరుగుదల ఉంటే మీరు అన్నట్టు గోల్డ్ 2 lakhs వరకు వెళ్తుందా అంటే వెళ్ళే ఛాన్స్ ఉంది. సిల్వర్ ఎంత వరకు వెళ్ళచ్చు అంటే నెక్స్ట్ టార్గెట్ 3 lakhs అంటే 3 lakhs దాటే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఉన్నా లేకపోయినా సిల్వర్ మట్టుకు 1 step బ్యాక్వర్డ్ 3 step ఫార్వర్డ్. అంటే ఎక్కువ ఉన్నప్పుడు సైకలాజికల్ భయం ఉంటుంది కాబట్టి అమ్మో పెరిగిపోయిందని, అది కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇవాళ నైట్ పెరిగినా పెరగచ్చు. మళ్ళీ ఆయన ఏదో ఒకటి చిన్న ఇది మాట్లాడినారు అనుకోండి, నేను 500 కాదు నేను 50 కంటే తక్కువ ఇస్తానని ఏదో ఆయన డెఫినెట్గా చెప్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకో గంటలో అది రిపీట్ చేయడు ఆయన. దాని మీద నిలబడ్డు 80% మారుద్ది. ఈ నైట్ లోపల ఏదైనా మారింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ రేపు ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్. అంటే తగ్గడం అంటే విపరీతంగా తగ్గట్లేదు కదా, ప్లస్ ఆర్ మైనస్ ఒక 500-800 పాయింట్స్ అంతే. మీరు గోల్డ్ చూడండి ఎక్కువ మూమెంట్ లేదు. నేను చెప్పాను సాచురేషన్ పాయింట్ వరకు వచ్చింది, అవసరార్థమే కొనుక్కోండి, ఎక్కువ కొనొద్దు అని చెప్పాను కదా, దాని ప్రకారమే ఉంది. సిల్వరే మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే సిల్వర్ ఈజ్ ద బెస్ట్ ఆల్వేస్. ఇప్పటికైనా అంటే 240 ఇప్పుడు ఆ రేంజ్ ఉంది కదా, 243,398 అంటే మీకు 259 హై, అది దాటింది అనుకోండి 275 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా అక్కడ కొనుక్కొని 275 వరకు ఆగచ్చు, అక్కడి నుంచి మళ్ళీ పొజిషన్ చూసుకొని 3 lakhs వరకు ఆగచ్చు. అంటే ఇలా అన్సర్టనిటీస్ ఏదైనా కంటిన్యూ అవుతాయి. మళ్ళీ నేను ఈ 500% ట్యాక్స్ అనేది ఎంతవరకు డ్రాగ్ చేస్తారు, ఎన్ని రోజులు డ్రాగ్ చేస్తాడు ఆయన, ఆ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమన్నా ఉంటాయి, ఏది గోల్డ్ అండ్ సిల్వర్. సో అట్లా ఆ రకంగా ఏదన్నా
పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. మామూలుగా లేకపోతే ఆ టెన్షన్స్ లేకుండా జనరల్ ట్రెండ్ ఉంటే సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, కానీ గోల్డ్ ప్లస్ ఆర్ మైనస్ ఒక 1000 పాయింట్స్ అటు ఇటు ఉండదు అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ సిల్వర్ అనేది కొంత ఒడిదుడుకులతో కొనసాగుతున్నా కూడా సిల్వర్ మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్చ్ ఏప్రిల్ వరకు అయితే ఇంకా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది కూడా ఇప్పుడే చెప్పలేమంటూ కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో గోల్డ్ అదేవిధంగా సిల్వర్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది.